బొంబాయి రవ్వతో ఈజీగా ఇలా క్రిస్పీగా వడియాలు పెట్టేసుకోండి. చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. దీనికోసము 1 కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 8 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ నీళ్లు కొంచెం మరగటం స్టార్ట్ అవ్వగానే దీంట్లోనే నువ్వులు, జీలకర్ర, వాము, కొద్దిగా ఉప్పు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని రవ్వ కూడా వేసేసుకొని కొద్దిగా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా చిక్కబడిన తర్వాత కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత మరి చల్లారనివ్వద్దండి. ఒక 50% చల్లారిన తర్వాత ఇలా మనకి ప్లాస్టిక్ షీట్స్ దొరుకుతాయి కదండి, పిల్లలకి అట్టలు వేసుకునేవి, దాని మీద వేసేసుకొని నైట్ ఫ్యాన్ కింద ఉంచేసుకొని తెల్లారి ఇలా వేయించుకుంటే టేస్టీ బొంబాయి రవ్వ వడియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.